నా పేరు రామారావు. మా అమ్మగారి పేరు వచ్చి రత్నాలమ్మ. మా అమ్మగారికి ఇది వరకు ఎక్కువగా కడుపులో ఆరాటంగా ఉండడం, సరిగ్గా నిద్ర పట్టక డాక్టర్ గారి దగ్గర తీసుకొని వెళ్ళాక ఆయన ఒకసారి ఇది పరీక్ష చేయాలని చెప్పేసి ఆయన స్కానింగ్ చేసిన తర్వాత గడ్డ పేగుకి ఆనుకొని ఉందమ్మా, ఇది క్యాన్సర్ గడ్డ అని చెప్పారు. సర్జరీ చేయించాము. సర్జరీ చేయించాక మళ్ళీ అమ్మగారిని తీసుకొని మళ్ళీ సర్జరీ ఏడైతే చేశారో అక్కడికే మనం వెళ్ళాము. గడ్డ అయితే తీసేసాం, కానీ దీని కిమో పెట్టాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మా ఫ్రెండ్ వాళ్ళ అన్నగారు ఇలాగా విజయవాడలో పునర్జన ఆయుర్వేద హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్తే బాగుంటుంది, చాలామంది వెళ్ళారు, బాగుందని చెప్పారు. ఆయన చెప్పాక మేము ఈ అడ్రస్ కొనుక్కొని ఇక్కడికి 5వ నెల 6వ తారీఖు రావడం జరిగింది. వచ్చాక మనం డాక్టర్ గారితో మాట్లాడాం. అమ్మగారిని తీసుకుని వచ్చాక ఆయన మన రిపోర్ట్లు, పాత రిపోర్ట్లు అన్నీ చెక్ చేసి మెడిసిన్ మీరు మా మెడిసిన్ ఒకసారి వాడండి అని చెప్పేటప్పటికి మనం మెడిసిన్ వాడాము. ఇప్పటికి కరెక్ట్గా మనం 45 రోజులు అవుతుంది మెడిసిన్ వాడాము. ఆ మెడిసిన్ ద్వారా మా అమ్మగారికి బాగానే ఉంది. ఇంకా బాగున్నాక ఇంకో మనం ఒకసారి పోదాం మళ్ళీ ఒకసారి అని చెప్పేసి నేను ఈరోజు మెడిసిన్కి వచ్చాను. మెడిసిన్ తీసుకున్నాను. సో భగవంతుడి దయ వల్ల ఆవిడికి బాగానే ఉంది, ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. ఇదివరకైతే ఆవిడ చాలా వరకు సరిగ్గా ఆహారం తినక భలే ఇబ్బంది పడతా ఉండేది అనమాట. కానీ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయుర్వేద మెడిసిన్ వాడాక ఎంత క్యాన్సర్ సమస్యల్లో ఉండినప్పటికి కూడా ఆవిడ చక్కగా ఆహారం తింటూ ఉండి ఇదివరకులాగా ఆవిడ లేదు, ఇప్పుడు బాగానే ఉంది. ఇదివరకైతే ఆవిడ చాలా ఇబ్బంది పడేది అన్నమాట. సరిగ్గా ఆహారం తీసుకోలేక అరగక మనిషి చాలా వీక్గా ఉండేది. ఇంత ఆయుర్వేద మెడిసిన్ తీసుకున్నా కూడా ఆవిడ బాగానే ఉంది. అందువల్ల ఏంటంటే ఎవరైనా మీరు ఇది తెలుసుకున్నాక విన్నాక ఆయుర్వేద మెడిసిన్ గురించి మనం తక్కువ అంచనా వెయ్యొద్దు దయచేసి. మేము ఇది ఆయుర్వేద మెడిసిన్ తీసుకున్నాం కనుక ఇది చాలా బాగుంది కనుక మేము దీని విషయంలో మేము చెప్తున్నాము. మేము దీనివల్ల మంచిగా భావించి మెడిసిన్ వల్ల బాగుంది కనుక మేము ఈరోజు మీకు తెలియజేయడం జరిగింది. మనిషి వీక్గా ఉండే మనిషి కూడా ఆరోగ్యపరంగా కూడా మా అమ్మగారు చాలా బాగానే ఉన్నారు.